అమ్మా అమ్మా తలుపు తీయవే. బా వినా వెంకటేశం ననాదో ననాద స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. ఎవరే పొద్దున్నే మంత్రం చదవకుండా? ఎవడు వీడు నా వెంబడి పడుతున్నాడు? ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటండి? మీరు మా కాలనీలో ఉంటారా? అబ్బా, ఇక్కడ దాకా వచ్చేసాడా? గాడ్. అన్నట్టు మీకు విషయం తెలుసా? ఈ గుళ్ళ ప్రసాదం చాలా బాగుంటుంది. ప్రసాదం కోసం వచ్చారని వీడికి ఎలా తెలుసు? ఇంతకీ మీ పేరు చెప్పలేదు? అంకుల్ కొంచెం వెనక్కి వస్తారా? అంకుల్ కొంచెం పక్క జరుగుతా. ఏయ్ జరుగురా బాయ్. ఎరా పొద్దున తాళం చేయకుండా వచ్చినావు? నీకు కావాల్సిన స్నానమే కదా, చేసి వస్తా. నీచుడా, ఇల్లు లేదా నీకు? ఈ పర్స్ ఎవరిది? అన్నట్టు 2000 రూపీస్ ఉన్నాయి. ఈ రెడ్ కలర్ అంటే మీద అండి? అవును, నాదే. అట్లీస్ట్ థ్యాంక్స్ అని చెప్పచ్చు కదా. బాబు, ఇక్కడ నా ఎర్ర రంగు పర్సు పోయింది. దానిలో 2000 రూపాయల పెన్షన్ డబ్బులున్నాయి. మీకేమైనా కనిపించిందా? 2000 రూపాయల పెన్షనా? ఈ పిల్ల ఆమెదని తీసుకుంది. ఆంటీ ఈ పర్స్ మీదేనా? అంటే మీరు దొంగనా? చూస్తానికి సంస్కారవంతంగా ఉన్నావు, పొద్దు పొద్దునే దొంగతనం చేస్తావా? ఓ ఈ దొంగ, ఒకసారి ఆగు. ఏంటి నువ్వు దొంగవా? ఏయ్, ఎవడ్రా దొంగ? పొద్దున్నుంచి నా చుట్టూ తిరుగుతున్నావు. నీ నుంచి తప్పించుకుందామని చూస్తే నన్ను దొంగం చేశావు. ఎద్దవా. అయ్యో ఎందుకండి అంత కోపం? నాతో కప్ ఆఫ్ కాఫీ రండి, కూల్ అయిపోతారు. Forget it. వీడింత పొద్దున్నే ఫోన్ చేసిందంటే ఏదో పీకుడు పనే చేసి ఉంటాడు. చెప్పురా. అరే బిట్టు, ఎక్కడున్నారా? ఎక్కడుంటారా? ఇంట్లో ఉంటా. అవునా? అర్జెంట్గా నువ్వు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చేసాయి. సరేలే వస్తున్నా. 10 అయింది, ఈయన అక్కడికి ఇంకా రావట్లేదు. రాను ముంబైకి రా. ఎంతసేపు రా రావడానికి? అరే మా అయ్య దమ్ దమ్ చేస్తుండ్రా బాయ్. జల్దీ అర్జెంట్ కూర్చో, మన బయట పొద్దున్నే ఒక సూపర్ అమ్మాయిని చూసారా గుడి దగ్గర. ఎవర్రా అమ్మాయి? అమ్మని అమ్మ, ఈ హడవుడంతా ఆ పిల్ల కోసమారా? మరి నీకోసమారా? అరే ఆ పిల్ల మలక్పేటలో సారా బోటిక్ అని బోటిక్ సెంటర్ నడిపిస్తుంది, తెలుసారా? అవునా? ఏమైంది అలా ఉన్నావు? పొద్దున్నే కాలనీలో ఒకడు నన్ను దొంగం చేశాడే. దొంగన కొడుకు ఇక్కడ కూడా వచ్చేశాడు. వావ్, వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. మీరేంటండి ఇక్కడ? ఇంతకు బోటిక్ అంటే ఏంట్రా? చూసి అర్థమైతలేరా? చీరలమ్ముకునే పిల్ల. ఏయ్, ఎవరా చీరలమ్ముకునేది? నేను డిజైనర్ని. డిజైనర్ వేర్ శారీస్ సేల్ చేస్తా. ఏదైతేనేది చీరలమ్ముకునేదానివే కదా. మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బేయ్. కోపంలో చాలా అందంగా ఉన్నారండి. ఒక కప్పు కాఫీ రావచ్చుగా నాతో? కూల్ అయిపోతారు. నిన్ను ప్యార్ మే పాగల్ హో గయే అప్నా బందా. వీడేంటి పెద్ద వరల్డ్ కప్ గెలిచినట్టు పోస్ కొడుతున్నాడు? ఏ అమ్మాయి, ఇలా రా. హాయ్ ఆంటీ. నువ్వు చీరలు అమ్ముకుంటావంట కదా? ఆంటీ నేను డిజైనర్ వేర్ శారీస్ అమ్ముతాను. ఏంటమ్మా బ్లౌజులు పళ్ళు కొట్టేది నువ్వేనా అమ్మాయి?
ఎంత తీసుకుంటావేంటి పోయినసారి మా ఆడబిడ్డ ఇంటికొస్తే 1000 రూపాయలు పెట్టి చీర కొన్నా. దాని ఇంటికి పోతే ముష్టి 300 పెట్టి చీర కొన్నది. ఈసారి దాని ఇంటికి రాని చౌకబారు చీరే పెడతా. అమ్మాయి ఈసారి 200 రూపాయల చీర తీసుకురమ్మా. అసలు ఎవరంటే మీకు చెప్పింది నేను చీరలు అమ్ముకుంటానని? అవును, మా చిన్నగాడే చెప్పిండు. వీడొక్కడు నా ప్రాణానికి. రేయ్, నీకే అన్యాయం చేశానరా? అందరి ముందు నన్ను చీరలు అమ్ముకునే దాన్ని చేసావు. ఇదేంటండి మీకు ఫ్రీగా పబ్లిసిటీ చేసి ఫ్రీగా మార్కెటింగ్ చేసి పెడితే ఇన్ఫాక్ట్ అందరి ముందు హక్ చేసి థ్యాంక్స్ చెప్తారనుకుంటా మీరు నన్నే తిడుతున్నారు. మర్యాదగా చీరలు అమ్ముకునే దానివి చీరలు అమ్ముకునే దానిలాగా ఉండు. రేయ్ జుట్టుగా. చుట్టుగా కాదు బిట్టుగా. రేయ్ బిట్టుగా. ఇంకోసారి నువ్వు ఈడు నా జోలికొచ్చారనుకో. అన్నట్టు ఆ రష్మి ఆంటీ కూడా చెప్పారా? ఫస్ట్ చెప్పింది ఆ రష్మి ఆంటీకి. ఆమె కాలనీయే కాదు హైదరాబాద్ మొత్తం ఫ్రీగా పబ్లిసిటీ చేస్తుంది. దేవుడా. నిన్ను నాతో మంచి కప్ ఆఫ్ కాఫీకి రండి, కూల్ అయిపోతారు. అమ్మా 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 ఆ ఏంటే? అమ్మా, ఆ చిన్నగాడి రోజు కాలనీలో అందరి ముందు దొంగం చేశాడే, తర్వాత చీరలు ముక్కని దాన్ని చేశాడు. అయ్యో అవునా, మన మంచికే జరిగిందిలే. 4 చీరలు ఎక్కువ అమ్ముడవుతాయే. అమ్మా నీకు అసలు అర్థమే కాదే. ఏంటో దీని కోపం. సెయ్ చైత్ర పొద్దున్నే లేపమన్నావు, క్లయింట్ మీటింగ్ ఉందన్నావుగా. అమ్మో టైం అయిపోయిందే. అయినా ఈ చైత్ర కాకుండా ఇంకెవరికి వెళ్తుంది ఆర్డర్? టైం ఒక్క కూడా బుక్ అవ్వట్లేదు. ఆటో ఆటో. ఛ! ఛీ, వీడొకడు. ఎలాగైనా కాంట్రాక్ట్ మనకే రావాలి. నువ్వేం చేస్తావు చెయ్యి. నేను ఒక పర్సనల్ పని మీద వచ్చాను, నీకు మళ్ళీ చేస్తాను నేను. చెప్పవే. ఒసేయ్ పంది, ఎక్కడున్నావే? సారీ లేట్ అయిపోయింది. టైంకి ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. అరగంట నుంచి క్లయింట్ వెయిట్ చేస్తున్నాడే. సరే సరే ఫోన్ పెట్టు. ఆటో ఆటో. ఏంటి 2 ఆటో లాగలేదా? వాళ్ళు నాగర్థం చెప్పింది నేనే. అసలు నీకేం తెలుసు? నాకు క్లయింట్ మీటింగ్ ఉంది, టైం అయిపోతుంది. నువ్వేమో ఇలా చేసావు. అయ్యో సరదాగా అన్నానండి. నాకు ఆటోలు ఎలా తెలుసండి? షడప్, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏయ్ ఇదేమో నీ బాబు కూడా బస్ స్టాపా? ఛీ, అయినా నీతో మాట్లాడి టైం వేస్ట్. సారీ రాన్నయ్య, వెయిట్ చేపించాను. Hey, it's okay రా. వెయిట్ చేస్తున్నాడా? ఎవరు ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది? నేను చెప్పానే. ఓ చీరలు అమ్ముకునే అమ్మాయా? ఆ. ఏయ్, మీ అన్న చెల్లెలి దగ్గర బాగా తమాషా ఎక్కువైంది. ఎవరితే చీరలు అమ్ముకునేది? బాబోయ్. నేను ఇప్పుడే వస్తానే. ఓకే సరే బాయ్. బాయ్. టైం అయిపోతుంది. ఒక్క ఆటో కూడా రావట్లేదు, క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. పదండి డ్రాప్ చేస్తా. క్లయింట్ మీటింగ్ అంటున్నారు కదా, వచ్చి కూర్చోండి. నేను సచ్చిన నీ బండి మీద అయితే ఎక్కను. బైక్ ట్యాక్సీ అనుకుని బండి ఎక్కండి, కావస్తే డబ్బులు కూడా ఇవ్వండి. ఎక్కడున్నావే? ఇంకా దొరకలేదే. క్లయింట్ వెళ్ళిపోయేలా ఉన్నాడు, ఎవరినైనా లిఫ్ట్ అడిగి వచ్చేయ్. బైక్ టాక్సీ అనుకుని నీ బండి ఎక్కుతా. ఓకే నాకైతే 80 రూపాయలు చూపిస్తుంది. సరే వచ్చి కూర్చోండి. నా కర్మ కాకపోతే వీడి బండి ఎక్కాల్సి వస్తుంది. ఓ పిల్ల 80 రూపాయలు ఇస్తాను. ఏ పోరా. ఎక్కడి క్లయింట్? ఇంకెక్కడ క్లయింట్? చూసి వెళ్ళిపోయాడు. అవును, ఎట్లేస్తా? మొబైల్ నెంబర్ అయినా తీసుకున్నావా? తను బిగ్ షాటే, నంబర్ ఇవ్వలేదు. అవునా? బట్ మన విజిటింగ్ కార్డ్ తీసుకెళ్లారు. ఓ అట్లీస్ట్ మన కార్డ్ అయితే తీసుకెళ్లారుగా. యా చూద్దాం, కాల్ చేస్తారేమో మరి. హలో చైత్రనమ్మా, అవునండి. నేను రఘురామ్ని మాట్లాడుతున్నాను. రఘురామ్
సెంటర్లో వెయిట్ చేసి ఎంతకి నువ్వు రాకపోయేసరికి వెళ్ళిపోయానమ్మా. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇట్స్ ఓకే అమ్మా, పర్వాలేదు. అన్నట్టు చైత్ర, మా కూతురు పెళ్లి కుదిరింది. ఇంకో 1 month లోనే ఉంది. పెళ్లి కూతురికి బంధువులందరికీ శారీస్ కావాలమ్మా. ష్యూర్ సార్. అన్నట్టు ఇదేనమ్మా నీ వాట్సాప్ నంబర్? అవును సార్. నీకు మా అమ్మాయి కొన్ని డిజైన్స్ పంపించింది, ఒకసారి చూడమ్మా. ష్యూర్ సార్. వాటి ఎస్టిమేషన్ ఎంతో చెప్పమ్మా. ఒక్క 5 minutes సార్. ఓకే, నో ప్రాబ్లం. సార్ ఇది ఆల్మోస్ట్ 80 lakhs అవుతుంది సార్. ఇట్స్ ఓకే అమ్మా, పర్వాలేదు. హాఫ్ అమౌంట్ అడ్వాన్స్ ఇస్తే సరిపోతుందమ్మా. హా సార్, సరిపోతుంది సార్. రేపు నీకు 40 lakhs చెక్ ఇస్తాను, పని మొదలు పెట్టండి. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు కానీ డిజైన్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలమ్మా. ష్యూర్ సార్. థ్యాంక్ యూ సార్. శ్వేత శ్వేత శ్వేత, మనకి పెద్ద ఆర్డర్ వచ్చింది. అండ్ యు నో వాట్, 80 lakhs ఆర్డర్ వచ్చింది. మన 3 years బిజినెస్ టార్గెట్ రీచ్ అయిపోయాం. దీంతో మనం నైనాస్ ఫ్యాషన్ కాంపిటీషన్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మన దగ్గర ఫుల్ బడ్జెట్ ఉంది. రఘురామ్ గారే. హలో సార్. అన్నట్టు మర్చిపోయానమ్మా, నేను నీకు ఆర్డర్ ఇవ్వాలంటే ఒక కండిషన్. చెప్పండి సార్. నా కూతుర్ని నీ అంత అందంగా ముస్తాబ్ చేయాలి. ఆ కండిషన్ ఓకే అయితేనే మీకు ఈ ఆర్డర్ ఇస్తాను. అలాగే సార్. ఏమైంది? ఈయనేంటి పెళ్లి కూతుర్ని నాలా రెడీ చేయమంటున్నాడు? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఇదివరకు ఎప్పుడైనా నన్ను చూశాడంటావా రఘురామ్ గారు? ఛాన్సే లేదు. టైం అవుతుంది. మీ ఫోటోగ్రాఫర్ ఎక్కడా? ఇస్ ఆన్ ద వే. వీడు మామూలు పెళ్లి పివ్వట్లేదు కదా. ఏంటి మీ ఫోటోగ్రాఫర్ అలా ఉన్నాడు? మా గురుగారు నిన్నే రాజమౌళి మహేష్ బాబు షూటింగ్కి వెళ్ళాడు. గుర్రం ఎపిసోడ్ జరిగింది, క్యారెక్టర్ ఓన్ చేసుకున్నాడు. వీడు ఇంకా ఆ క్యారెక్టర్ నుంచి బయటకు రానట్టున్నాడు. నువ్వేనా మోడల్? నువ్వేనా? లేదు, తను. మంచి అరబియన్ వైల్డ్ హార్స్ లెక్కున్నావు. వాడతా, అన్ని యాంగిల్లో వాడతా. ఎవడు ఈడు మడత కుర్చీలా ఉన్నాడు? సిటీలో టాప్ మోస్ట్ ఫోటోగ్రాఫర్ అంట. ఏమోని, నాకైతే డౌట్ వస్తుంది. ఏంటి నా గురించే మాట్లాడుకుంటున్నారా? కాదు కాదు కాదు. ఈ వీడేంటి ఇటొచ్చాడు? ఏ బిట్టు, మన కాలనీ పార్క్ లో షూటింగ్ అవుతుందా? అరే అవును కదా. ఇంకా ఫోటోషూట్ జరిగినట్టే. చూద్దాంపా. అరే అర్జెంటుగా ఈ విషయం కాలనీ మొత్తం చెప్పేద్దాం రా. చెప్తా, చెప్పకనా నోరు అవుతుందా? ఏ ఎక్కడికి? నేనేదో కాన్ఫిడెన్షియల్ గా ఫోటోషూట్ చేస్తుంటే మీరేంట్రా కాలనీ మొత్తం చెప్తా అంటున్నారు? అన్నట్టు ఈ గుర్రాన్ని ఏ జూలోకి తీసుకొచ్చారండి? గుర్రం గాడిద అన్నవంటే గుప్ప పగిలిపోతుంది. అతను సిటీలోని టాప్ 1 ఫోటోగ్రాఫర్. మీలాగా బేవర్స్ కాదు. అరే వీడిని చూస్తే ఫోటోగ్రఫీకి తక్కువ, అరే. పోజులకి ఎక్కువ ఉన్నాడు. కెమెరా లెన్స్ అంత లేడు, వీడు సిటీలో టాప్ ఫోటోగ్రాఫరా? ఏయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏయ్, ఇదేమని బాబుగడ్ పార్కా? పబ్లిక్ పార్క్. నీ ఓన్ ప్రాపర్టీ ఏం కాదు. ఏయ్, ఫోటోషూట్ ఆపేవే. వీడుంటే పని అయ్యట్లేదు. అయ్యో, నేనేదో సరదాగా అన్నానండి. పాపమే ఫీల్ అయినట్టున్నాడు. అవునే, ఇంతకీ మనకు మంచి ఫోటోగ్రాఫర్ దొరికారా? సర్ప్రైజే. లాస్ట్ టైం లా కాకుండా అరవింద్ అని పెద్ద మోడల్ ఫోటోగ్రాఫర్ అంట. ఇండియాలో టాప్ 10 లో ఉన్నాడంట. రేపు మార్నింగ్ 10 o'clock జూబ్లీ హిల్స్ లో అపాయింట్మెంట్. తొందరగా రెడీ అవ్వు. ఓకేనే, బాయ్. హలో. నిద్ర లేసావా? లేచానే. క్లయింట్ మీటింగ్ అంటేనే లేట్ గా వచ్చావు. చెప్పాగా అరవింద్ అపాయింట్మెంట్ 11 కుంది. ప్లీజ్ తొందరగా వచ్చేవే. ఓకే ఓకే. ఒసే, ఎక్కడున్నావే? మీ ఇంటి ముందే ఉన్నానే, తొందరగా రా. చూడు చూడు, మీ ఓడ వెనకే ఉన్నాడు.
వస్తున్నాడు. ఏయ్, పొద్దునుంచి నీకు పని లేదా? నేనా? నా వెనకే వస్తున్నావు. నిన్నోడు ఫాలో అయ్యండు. నన్నే ఫాలో అవుతున్నావు, నేను చూస్తున్నాను. సీన్ లేదు, నువ్వే నా ముందు పోతున్నావు. వాడితో మాట్లాడి వేస్ట్. వెళ్దాం పదా. ఛీ, పదవే. ఏయ్, పోవే. రావే. అమ్మా చైత్ర, ఎవరబ్బా? నేనే రఘురామ్ని. నిన్న సార్, ఫోన్లో మీరా? మాట్లాడానే. హే రఘురామ్ గారే, ఇప్పుడు పరిచయం అయ్యారే. నెక్స్ట్ మీ దగ్గరికే వద్దాం అనుకుంటున్నానమ్మా. ఫోన్లే, ఒక 20 కిలోమీటర్లు ఓకే సార్. ట్రావెల్ తగ్గించారు. పదండి అమ్మా. ఓకే సార్, సరే పద. వస్తాయి, జాగ్రత్తగా అవును, చేయవే. మీరు అరవింద్ని కలవడానికి వచ్చారా? అవును సార్. ఓ ఓకే. చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడు అరవింద్. ఇన్ఫ్యాక్ట్ అరవింద్ చెప్పడం వల్లే నేను మీకు ఈ ఆర్డర్ ఇచ్చాను. ఏంటి నాకేం అర్థం అవ్వడం లేదు. సార్, అరవింద్ మా నేమ్ రిఫర్ చేయడం ఏంటి సార్? ఈ ఫోటో చూసే నీకు ఆర్డర్ ఇచ్చాను. రై, నీకిక్కడేం పని? హాయ్ అరవింద్, కమ్. అరవింద్ అంటే చిన్నగాడే. ఓకే అరవింద్, నువ్వు చెప్పినట్టు చైత్రకే ఆర్డర్ ఇచ్చా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మీకు ఇక్కడే చెక్కిస్తానమ్మా. థ్యాంక్ యూ సార్. యా, యూ వెల్కమ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా చైత్ర. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా అరవింద్, ఇలా రావయ్యా. ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ? సార్ అదేనయ్యా, చీరలు అమ్ముకునే పిల్ల. ఏముంటుంది సార్? హే ఆగు, నువ్వే అరవింద్ అన్నకు ఎందుకు చెప్పలేదు? చెప్పే ఛాన్స్ ఇస్తే కదా నువ్వు. సరే పదా, కాఫీ కాఫీ అంటుంటావుగా. ఏంటి 80 lakhs ఈవెంట్ ఇప్పిస్తే గానీ నాతో కాఫీకి రావా? సరే, థ్యాంక్స్ రా బాబు. నీలి నీలి కనులలోన వేల వేల కలలవాన, నమ్మలేని నిజమిదేనా ఈ చిత్రాలు నీ వల్లనా? నీ మాయలో పడుతుండగా మామూలుగా మనసుంటదా? నువ్వే ఇలా ఎదురుండగా పాదాలకే కుదురు ఉంటదా? ఏమైందో ఉన్న పాటుగా నా చిన్ని గుండె చాటుగా ప్రేమేదో పుట్టినట్టుగా బాగుంది కొత్త కొత్తగా. నిన్న మొన్న రోజులన్నీ వెలితిలాగా సాగుతుంటే ఏదో అలాగా ఏదో విధంగా ఒక్కసారి కొత్త ఆశ రెక్క విప్పి చేరుకుంది. ఇలా ఇలాగా నాలో భలేగా మునుపు ఎప్పుడు లేనన్ని తుళ్ళింతలేవో మనసు తలుపు తీసేసి దూకేదేంటో వెనక వెనక ఉంటూనే ఏం చేసినావో మనకి మనకి ఏముందో ఏమో కదేంటో. నిన్నే ప్రతి క్షణము తలుచుకుంటా, అది తెలుసునా? నీ పేరుని పెదవి చివర ఎప్పుడు వదలకుండా ఎన్నో తలపులలో మునిగిపోయా, మరి నిలువునా నీ వేలిని విడువగలనా?
అసలు నిమిషమైనా ఏమైందో ఉన్న పాటుగా నా చిన్ని గుండె చాటుగా ప్రేమేదో పుట్టినట్టుగా బాగుంది కొత్త కొత్తగా నీలి నీలి కనులలోన వేల వేల కలలవానా నమ్మలేని నిజమిదేనా ఈ చిత్రాలు నీ వల్లనా నేల మీద జావిలమ్మ వాలు కళ్ళ వెన్నెలమ్మ నడిచి వచ్చే పూల కొమ్మ ఎంత నచ్చావి ఓ చైత్రమా నా చూపునే తొలిసారిగా నీ వైపుగా నడిపావుగా నా దారిని మరిచేంతగా నీ నీడలా తిరిగానుగా ఏమైందో ఉన్న పాటుగా నా చిన్ని గుండె చాటుగా ప్రేమేదో పుట్టినట్టుగా బాగుంది కొత్త కొత్తగా cut it.